యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదాతకు సకాలంలో సరిపడే యూరియాను అందించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కల్లెపు అడవయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడే యూరియాను అందించడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదాతకు సకాలంలో సరిపడే యూరియాను అందించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కల్లెపు ఆడవయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడే యూరియాను అందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని, కొరత వల్ల పత్తి, వరి తదితర పంటలకు యూరియా వేయలేక పంటలు పాడైపోయాయని, రైతులు ఆందోళనకు గురవుతున్నారని, యూరియాను రైతులకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్, ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చీరబైన రాజయ్య, సహాయ కార్యదర్శి పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, కోశాధికారి బర్మాబాబు, జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్, పద్మశ్రీ సుదర్శన్, చీరబోయిన కొమరయ్య, మామిడాల బాలమల్లేష్, ఇక్కిరి శ్రీనివాస్, కొమ్మిడి గోపాల్ రెడ్డి, గడ్డం మంకయ్య, సంచు రాములు, నరసయ్య, సత్తయ్య, రామచంద్రు, కొమురయ్య, మార్కండయ్య, యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సరిపడంత యూరియాను, రాష్ట్రంలో రైతాంగానికి సరిపడంత యూరియాను ఇవ్వాలి, రైతులకు కొత్త రుణాలు పోరాడతాం, రైతాంగ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం, యూరియా వచ్చేంత వరకు రైతులకు వెంటనే యూరియాను అందించాలి, రైతులకు అందించాలి, రైతులకు యూరియాను వెంటనే రైతు కూలీ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం అందించాలి, రైతులకు సరిపడా యూరియాను అందించాలి. వస్తా ఉంటే 330-300 రూపాయలు ఇస్తా ఉంటుంది, తీసుకుంటున్నారు. అది రిసిప్ట్ బిల్లు లేకుండా మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ముఖ్యంగా రాష్ట్రంలో కావచ్చు, యాదాద్రి జిల్లాలో కావచ్చు, యూరియా కొరతను నివారించి రైతాంగానికి సరిపడేంత అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో జూన్, జూలై, ఈ ఆగస్టు వచ్చేంత వరకు కూడా రైతాంగానికి ఈ పత్తి, వరి, అనేక పంటల, మొక్కజొన్న పంటలకు యూరియా వేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 10,50,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందించవలసిన యూరియా ఉంటే ఇప్పటికీ 9,45,000 మెట్రిక్ టన్నుల యూరియా అందించమని చెప్తున్నా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ నార్మల్ యూరియా అనేది యూరియా లిక్విడ్తో ఇలా కొత్త బహుళజాతి కంపెనీల పేరుతోటి యూరియా లిక్విడ్ కొత్తగా వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రైతాంగానికి ఎంత సరిపడంత యూరియా పడుతున్న అంచనా లేకుండా పోయింది. తక్షణమే రాష్ట్రంలో కావచ్చు, యాదాద్రి జిల్లాలో కావచ్చు, ఈ యూరియా కొరతను నివారించి, అలాగే ఆలేరు మండలం ఉన్నటువంటి పట్లేరు షాపులో కూడా అనేక దోపిడీ జరుగుతూ ఉంది. దోపిడీని కూడా అరికట్టవలసిన అవసరం ఉన్నది. ఈ యూరియాకు 280 రూపాయల రేటు ఉంటే 300 రూపాయల నుంచి ఎక్కువ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా రిసిప్ట్ లేకుండా కూడా రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పట్లేరు షాపులను కూడా ఈ బ్లాక్ మార్కెట్ దందాను కూడా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.